మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఎలాంటి భావన కలిగిస్తోంది? తన ఓటమి దేశానికి జరిగిన పెద్ద నష్టమని కేసీఆర్ చెప్పుకోవడంలో ఏమైనా ఔచిత్యం ఉందా? జాతీయ రాజకీయాలంటూ నేల విడిచి సాము చేసిన ఫలితమే కేసీఆర్ భంగపాటుకు కారణం కాదా? ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవడం మాని కేసీఆర్ ఇప్పటికీ గొప్పలు చెప్పుకోవడం రోతగా లేదా? పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవాల్సిన తరుణంలో ఫామ్ హౌస్ లో కేసీఆర్ ప్రవచనాలు చెప్పడం ఏమిటి? కేసీఆర్ అడ్డం పొడుగు మాటల్ని నమ్మనందునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారా? తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికై కేసీఆర్ బీజేపీ నేత శరణు కోరడం పతనానికి పరాకాష్ఠ కాదా? ఓటమి తర్వాత హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత మానసిక స్థితి ఎలా ఉంది? జైల్లో ఉన్న పిన్నెల్ని పరామర్శకొచ్చిన జగన్ మీడియా ఎదుట వేసిన పిల్లి మొగ్గలు ఎలా ఉన్నాయి? మంచి చేసినందుకే ప్రజలు తనను ఓడించారన్న జగన్ లాజిక్ ఆయన మనస్థితికి మచ్చుతనక కాదా? ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి సహా జగన్ మంచి వాళ్ళని సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళందరినీ జనం ఎందుకు ఓడించారు? కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే జగన్ రోత మీడియా ఏడుపులు పెడబబ్బలు దేనికోసం? రాయచోటి, తిరువూరు ఘటనలను కూటమి ప్రభుత్వం తొలి ప్రమాద సంకేతాలుగా స్వీకరిస్తుందా లేదా? కూటమి నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే రాజకీయంగా జగన్ కోలుకోవడానికి అవకాశం దొరకదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈ రోజు రాత్రి 8:30 గంటలకు